నమస్తే. మనం ఉస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండలంలో ఉన్నాం. సో ఇక్కడ నుంచి రేకొండ హుజురాబాద్ వెళ్ళే మార్గం మధ్యలో ఉన్నాం. సో వెళ్తా ఉంటే కొంతమంది కనిపించారు. సో ఊర్లలో కాస్త ఎక్కడ నీడ ఉంటే అక్కడ పనులు కంప్లీట్ చేసుకొని కూర్చొని ఏదైనా ఒకటి మాట్లాడుతూ ఉంటారు. సో మనం కూడా ఈ పొలిటికల్గా ఉస్నాబాద్లో పరిస్థితి ఏంది, పొన్నం ప్రభాకర్కి ఇక్కడ నుంచి గెలిపించారు. సో ఆయన గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయనకు మంత్రివర్గంలో అవకాశం ఇచ్చింది. మంత్రిగా కూడా పొన్నం ప్రభాకర్ కొనసాగుతూ ఉన్నాడు. ఈయన మంత్రిగా ఉండు కాబట్టి ఉస్నాబాద్ ఇంకెక్కువ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉన్నది. అయిందా? ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ఏమైనా పనిచేస్తూ ఉందా? ఒకసారి పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దనా ఏం పేరు నీ పేరు? నా పేరు పంతంగి నాగరాజు. నాగరాజు. సో ఏం పని చేస్తుంటారు మీరు? నేను డాక్యుమెంట్ రైటర్. ఓకే ఓకే. వ్యవసాయం ఉందా ఏమన్నా? వ్యవసాయం ఉంది కానీ నా కొడుకు పేరు మీద ఉంది, నాకు లేదు. మీ ఆస్తే మీ కొడుకు అయిందా ఎట్లా మరి? మా మామది అయింది. మా మామ నుంచి వారసత్వంగా వానికి వచ్చింది. ఇప్పుడు నీ పేరు మీద ఏం లేదు ఇక? నాకేం లేదు. అవునా? మీ కొడుకు వ్యవసాయం చేస్తాడా? వ్యవసాయం కాదు, అసిస్టెంట్ ప్రొఫెసర్. ఓకే. అంటే ఇప్పుడు ఆ భూమి ఉంది కానీ కౌలుకి ఇచ్చిరా? సరే, ఇప్పుడు కౌలు కంటే మీకేమైనా బెనిఫిట్ ఉంటుందా మరి దాని ద్వారా? ఎకరాకు 10,000 ఇస్తారు కదా, సంవత్సరానికి 50,000 వస్తాయి. అవి ఈ రైతు భరోసా ఇవి పడుతుంది. ఓకే. ఇప్పుడు గతంలో కేసీఆర్ రైతులకు మేలు చేసిండా, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుండా? కేసీఆరే కొంతవరకు చాలా బెటర్ అనిపిస్తుంది. అయితే వీళ్ళు ఇస్తానన్నది కూడా సరిగా మంజూరు చేయకపోవడం, కాలయాపన చేయడం, దీనివల్ల కొంత వ్యతిరేకత వచ్చింది పబ్లిక్లో. ఓకే. అట్లా వీళ్ళకు టైం ఇవ్వాల్సిన అవసరం ఉందా? కేసీఆర్ 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినాం కదా కేసీఆర్కి. అయితే టైము అంటే అయితే ఇంకొకటి ఇక్కడ వీళ్ళకి మైనస్ పాయింట్ ఏంటంటే ఎవ్వరూ ఇది కావాలని కోరలే, వీళ్ళే అన్ని వాగ్దానాలు చేసిర్రు. దీనిలో ఏంటిది, కళ్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం అన్నాడు, అది లేదు. ఇక పింఛను 2,000 ఉన్నోళ్ళకు 4,000, 4,000 ఉన్నోళ్ళకు 6,000, ఇవి రెండు చేసినా కానీ కొంచెం అనుకూలంగా ఉండు పబ్లిక్లా అని నా అభిప్రాయం. ఇప్పుడు ఇది ఉస్నాబాద్ నియోజకవర్గమేనా? ఉస్నాబాద్ నియోజకవర్గం. ఎవరు ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు? పొన్నం ప్రభాకర్. మంత్రి కూడా ఆయనే కదా? మినిస్టర్ కూడా ఆయన. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండే, ఇప్పుడు మంత్రి అయిన తర్వాత ఏమైనా మారిండా? అంటే ఇది ఫస్ట్ టైం ఎమ్మెల్యే, అంతకుముందు ఎంపీగా ఉండే. ఇప్పుడు ఫస్ట్ టైం. అంటే ఎమ్మెల్యే ఉంటేనేమో కొద్దిగా ఈ పోలీస్ బలగాలు తక్కువ ఉంటాయి, ఈ గన్మెన్లు బాడీగాలు తక్కువ ఉంటారు కదా. మంత్రి అంటే కొద్దిగా ప్రోటోకాల్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, గన్మెన్లు ఉంటారు, కొద్దిగా మనిషి కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా ఏమైనా మారిండా, అప్పలాగానే ఉన్నాడా? మార్పు అనేది ఏం లేదు, తరచూ వస్తాడు. ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే సరిగా అప్పుడప్పుడు వచ్చేది, ఈయన తరచు ఎప్పుడు పడితే అప్పుడు వస్తుండు. ప్రజా సమస్యల గురించి ఈయన ఒక్కటి చేస్తే ఏమవుతుంది, అట్లా వస్తున్నాడు. ఏం మారింది? మంత్రి అయింది కాబట్టి ఎక్కువ డెవలప్మెంట్ చేయాలి ఉస్నాబాద్ని, చేసిన మరేమన్నా? ఈ 4 లేన్ అనేది ఒకటి, అదొకటే ప్రస్తుతం కనబడేది ఇప్పుడు మనకు. ఓకే. ఇప్పుడు ఎట్లా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుందా, బీఆర్ఎస్ బీజేపీ ఎట్లుంటుంది మరి? ఇక చెప్పలేము, ప్రజల నాడు ఎట్లుంటుందో చెప్పలేము. అవునవును. ఇప్పుడైతే కొంత పార్టీ పైన వ్యతిరేకత కనిపిస్తుందా? కనబడుతుంది. ఏది వృద్ధులు కూడా, ముఖ్యంగా వృద్ధులు, తర్వాత ఈ కళ్యాణ లక్ష్మి పథకం బాగా ఎఫెక్ట్ అయ్యి, మళ్ళీ రైతు బంధు కూడా 3 ఎకరాల వరకే ఇస్తా అన్నాడు, 2 ఎకరాల వరకే వేసిండు. అది కూడా దానివల్ల రైతులలో కూడా వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇందిరమ్మిన్లో ఎవరికైనా ఇచ్చిరా? వచ్చినాయి, ఇందిరమ్మిన్లు వచ్చినాయి. అంటే వాళ్ళకి పైసలు కూడా పడుతున్నాయా? కంప్లీట్ అయిపోయినాయా? పడుతున్నాయి, కంప్లీట్ అయిన వాళ్ళకు విడతల వారీగా పడుతున్నాయి. ఓకే. ఇప్పుడు మీ ఎంపీ ఏమో బండి సంజయ్. అవునా? బండి. ఇప్పుడు మన ఇట్లకెళ్ళి పోయిండా, ఆటో ఎక్కినట్టు నేను సోషల్ మీడియాలో చూసిన. అదే కాన్వాయ్ అయితే స్టేషన్ దాకా పోయింది, అక్కడ నుంచి ఆటోలో పోవచ్చు. చూడలేదు. ఏదో స్కూల్కి ఏదో పైసలు ఇచ్చినట్టు విన్నారా? 25 లక్షలు మంజూరు చేసినట్టుగా మనం కూడా సోషల్ మీడియాలో చూసినాం, పేపర్లలో చూసినాం. అట్లా. ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి రేకొండ ఎంత దూరం ఉంటుంది? 6 కిలోమీటర్లు. 6 కిలోమీటర్లు. ఇక్కడ ప్రభుత్వ స్కూల్ ఇక్కడ కూడా ఉందా? ఉంది, కాలేజీ ఇంటర్ కూడా ఉంది. అవునా? మరి ఇక్కడ క్లీనింగ్ ఎవరు చేసారు? ఇప్పుడు బండి సంజయ్ రేకొండ అక్కడ స్కూల్లో శుభ్రం చేసినట్టు వాళ్ళు పోయి, ఇక్కడ బీజేపీ వాళ్ళు క్లీన్ చేసిరా మరి? వాళ్ళ కార్యకర్తలు ఉంటారు కదా, చేసారు. సుందరగిరిలో ఇక్కడ చేసారు బడివాడ. నీకు పింఛన్ వస్తుందానే? వస్తుందా? ఎంత వస్తుంది? 2,000. 2,000 ఎంత ఇస్తా అని చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు? కాంగ్రెస్ 4,000 చేస్తామని 4,000 వేయలేదు. గ్యాస్ 500కి ఇస్తామని 500కి ఇవ్వలేదు. ఇప్పుడు 1,000 రూపాయలు కట్టాలి. దొరుకుతుందా? 1,000 రూపాయలు కడితే దొరుకుతుందా గ్యాస్? అది ఇవాళ కడితే 15 రోజులు 20 రోజులు అవుతుంది. అరే మరి అడుగుతాలో అవి పొన్నం ప్రభాకర్కి పింఛన్ ఏమైంది ఎక్కిస్తా? ఇక్కడికి వస్తే అడుగుదా, వాళ్ళ చౌపదారులతో ఆయన అటు ఇటు మాట్లాడుకుంటా వెళ్ళి, ఎవడన్నా మా చోటలు మాట్లాడితే మీకేం అవసరం ఉన్నది మేము మాట్లాడమా అని అంటారు.
ఎక్కడైనా సొంత ఊరేడా? కరీంనగర్. కరీంనగరేనా అది? ఆహా. ఆహా. మరి ఇప్పుడు మంత్రి అయ్యిందిగా, ఏమన్నా ఎక్కువ పనులు చేయాలి మరి, చేస్తుండా? ఏమి లేదు, కేసీఆర్ కన్నా దండగా. అంతేనా? కేసీఆర్ ఆగం చేసినట్టు కానీ చెయ్యలే, అందరికీ సవలతు మంచిగా చేసిండు కేసీఆర్ ఉన్నప్పుడు. అంతేనా? ఎట్లా మరి మళ్ళీ వస్తాడా కేసీఆర్? కేసీఆర్ తప్పకుండా మళ్ళీ వస్తాడు. బయటికి వెళ్తలేడుగా మరి ఆయన. వెళ్తాడు, ఆయనే వెళ్తాడు, ఆయనే వెళ్తాడు వెళ్ళేటప్పుడు. నీకెంత ఉంది, భూమి ఉందా? నాకు ఎకరా 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాల కంటే రైతు బంధు వచ్చే ఉంటుంది నీకు. మొన్న 2 రోజులు బంద్ పెట్టిర్రు, ఇయ్యలే. ఒక పసలు 2 పసల మంది ఇయ్యలే. ఓకే, టైంకి వస్తుందా మరి? 2000 పింఛన్ టైంకి వస్తుందా? ఆ టైంకి అవి బరాబర్ అవుతాయి. పెద్దనా ఏం పేరు? నీ పేరు? దుర్గయ్య. ఏం పని చేస్తావు? జాబ్ మండలంలో పని చేస్తా. ఇల్లేలా మండలంలో పని చేస్తా సార్. మండలంలో పని చేస్తావా? ఓకే. ఎట్లా ఉంది మీ కాంగ్రెస్ పరిపాలన మీ ఉస్నాబాద్లో? మంచిగా ఉన్నా. మంచిగా ఉందా? ఇప్పుడు మంత్రి అయినట్టు పొన్నం ప్రభాకర్ మంత్రి ఎమ్మెల్యే కంటే ఎక్కువ పవర్ ఉంటుంది నాకు. సో ఎక్కువ పని కూడా చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది. అవుతున్నాయా పనులు? అవుతున్నాయా? కొన్ని అయితే కొన్ని అయితే. ఓకే, మరి ఈరోజు లేదా పని లేదా? వేయచ్చు. ఓకే ఓకే. నీకు ఎన్ని ఎకరాలు ఉంది భూమి? నాకేం ఏం లేదా? నాదే ఉంటుంది ఊళ్ళో అందరికి పొలం గిలం ఉంటుంది. నాకేం లేదు, కూలిగా అంతే. పోలే మరి పని పోలే? లేదు, పోలే. రోజు దొరకదా పని? ఉంటే పోతా. ఏం చేస్తారు పెద్ద మీరు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 4 ఎకరాలు. 4 ఎకరాలు ఉంది. ఓకే, రైతు బంధు వచ్చిందా? రాలేదు. రాలేదు. అంటే ఇప్పుడు మళ్ళీ వేస్తారని అంటే నేను ఇప్పుడు వేయలేదు ఇంకా. మొన్న అందరికి పడ్డట్టున్నాయి. అప్పుడు పడ్డదా మీకు? 2 ఎకరాలకు 2 టైంలు పడ్డది కదా, మళ్ళీ మిగతాయి పడలేదు కదా. ఇప్పుడు మళ్ళా వేస్తానని అంటారు, మరి వేస్తారా ఎప్పుడు వేస్తారో తెలియదు. అంటే ఎట్లా ఎకరంకి ఇస్తుండా, మొత్తం ఒకటేసారి ఇస్తుండా? మొన్నటిసారి అయితే 1 ఎకరానికి ఒకసారి వేసిండు, మళ్ళీ రెండోసారి మళ్ళీ ఎకరానికి వేసిండు. ఒకటేసారి ఇస్తే బెటరా, ఇట్లా ఎకరం ఇస్తే బెటరా? ఒక్కసారి ఇస్తేనే బెటర్ సార్, ఎందుకంటే రైతులకు అది ఎంతో కొంత ఆసరా అయిపోతుంది కదా. అట్లా 1 ఎకరానికి వేసేసరికి అది దేనికి పనికి రాకుండా అయిపోతుంది, చిల్లర ఖర్చుల కింద అయిపోతుంది, పెట్టుబడికి ఏం పనికి రాకుండా అయిపోతుంది. తర్వాత ఈ 2 ఎకరాలకా 5 ఎకరాలకా దానికి లిమిట్ అనేది ఇది ఒకటి చేస్తే బాగుంటుంది. కనీసం మరి ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు అనేది క్లారిటీ లేదు. మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడు పంట పెట్టుకునే టైం ఇప్పటి వరకు కూడా మరి రైతు బంధు ఊసేలేదు. నిన్న టీవీలో న్యూస్లో చూసినాం, 18వ తారీఖు నాడు మీటింగ్ పెట్టేసి దాన్ని క్లారిటీ ఇస్తాం, ఈ నెలాఖరు లోపల రైతు భరోసా ఇస్తామని అంటుండ్రు. అది మరి ఎప్పటివరకు ఇస్తారో అది వాళ్ళే నిర్ణయం చేస్తేనే మనకు తెలియాలా, మనకి ఇప్పటివరకు అయితే ఏం తెలియదు. వస్తాడా పొన్నం ప్రభాకర్? వచ్చి అందుబాటులో ఉంటాడా? సారు వస్తాడు మంచిగానే చూస్తాడు. ఇక్కడ ఏమన్నా మనకు డెవలప్మెంట్ కార్యక్రమాలు అయినప్పుడల్లా వస్తాడు, మంచిగా చూస్తాడు, బాగానే ఉంది. ప్రభుత్వం కూడా కొంచెం ఇక వాళ్ళ దగ్గర కూడా బడ్జెట్ లేక ప్రాబ్లమ్స్ అయితేనే కావచ్చు, కానీ రైతులు కూడా అందుకు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత సాయం అయితేనే కదా వాళ్ళకు కూడా ఎంతో చేయూత అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో పోల్చుకుంటే ఈయన కొంత బెటర్ అయినా సరే, ఎవరికి వాళ్ళ పరిపాలనలో వాళ్ళు చేసిండు, వీళ్ళ పరిపాలనలో వీళ్ళు చేస్తారు, వాళ్ళకే బెటర్ అనిపించింది, వీళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఒకళ్ళు మనం విమర్శించడానికన్నా మనకు ప్రజలకు మేలు చేయాల్సింది మెయిన్. ఇప్పుడు వాళ్ళ హయాంలో కొన్ని మంచి జరిగినాయి, వీళ్ళ హయాంలో కొన్ని మంచి జరుగుతున్నాయి. ఏ ప్రభుత్వం కానీ 100% గ్యారంటీగా ఏ ప్రభుత్వం చేయదు, కానీ ప్రజలకు నిత్యావసరం అనేటి ఏంటి అయితే ఉంటాయో వాటిని కంపల్సరీ ఫుల్ఫిల్ చేయాలి ప్రజలకు. అది చేయకపోతే ఏ ప్రభుత్వం అయినా వ్యతిరేకత వస్తుంది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ పైన కొంత తక్కువ టైంలో వ్యతిరేకత వచ్చినట్టుందిగా. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఏమంటున్నారంటే గతంలో జరిగిన ఈ లోటుపాట్లను వల్లగానే మాకు బడ్జెట్ లేకపోవడం వల్లగానే మేము చేయలేకపోతున్నాం అని ఈ ప్రభుత్వం ఉంటుంది. మేము చాలా డెవలప్మెంట్ చేసినాం, అందుకు మేము కొన్ని అప్పులు చేయాల్సి వచ్చింది,
అని ఆ ప్రభుత్వం చెప్పుకుంటుంది. టోటల్గా ఏదేమైనా కానీ మొత్తం మీదనైతే మనకు కావాల్సింది ఏంటంటే ఆ ప్రభుత్వ హయాంలో కొంతవరకు జరిగింది, ఈ ప్రభుత్వ హయాంలో ఇంకా చేసేది ఉంది. కానీ ప్రజలను ఇప్పటికైనా దృష్టిలో పెట్టుకొని చేయవలసిన కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని మేము ఉద్దేశం. ఇప్పుడు ఈ ఊర్లో ఏ పార్టీ బలంగా ఉంది? కాంగ్రెస్ ఉందా, బీజేపీ ఉందా, బీఆర్ఎస్ పార్టీ ఉందా? ముగ్గురు ఒకటే తిరిగి ఉన్నారా? ఎట్లుంది? సార్ మూమెంట్ ఎప్పుడు ఏ రకంగా ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. ఎందుకంటే మనకు కావాల్సింది ప్రజలకు మేలు కావాలి. టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అనేది మనకు పార్టీలతోని అతీతంగా జనాలకు మేలు జరగాలని చూసుకుంటారు తప్ప ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి సపోర్టింగ్గా ఉంటారు ఎవరైనా కానీ. అయితే కొందరు ఫేవర్గా ఉండేవాళ్ళు ఆ పార్టీకి అనుకూలంగా ఉంటారు. ఇప్పుడు మామూలు ప్రజానికి కావాల్సింది ఏంటి? పార్టీలతో వాళ్ళకు సంబంధం లేదు, కావాల్సిన డెవలప్మెంట్ అన్నప్పుడు ఆ డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా వాళ్ళు ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి సపోర్టింగ్గా ఉంటారు. మీరు ఏ పార్టీలో తిరుగుతారా? సార్ నేను పర్టికులర్గా నేను పార్టీ అంటూ లేదు. నేను ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మనకు గవర్నమెంట్ ఫామ్లో ఉంది, అధికారంలో ఉన్నాం, మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఇప్పుడు అనుకూలంగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఫామ్లో ఉన్నారు, వాళ్ళతో అయితే చేయాలనుకుంటే వాళ్ళు చేయగలుగుతారు. పవర్లో లేని వాళ్ళు ఏదైనా చేయాలనుకున్నా కూడా వాళ్ళకు సపోర్టింగ్ ఉండదు కాబట్టి వాళ్ళ ఫామ్ వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు. వాళ్ళకి అధికారం లేదు కదా. ఇప్పుడు మన కేసీఆర్ సార్ ఏమన్నాడు? కత్తి వాళ్ళ చేతిలో పెట్టి యుద్ధం నన్ను చేయమని అన్నాడు. వాస్తవంగా అది ఎందుకు జరిగింది, ఏమిటికి జరిగిందని ప్రజలే గుర్తించారు, మనం ఎవరేం చేయలేదు. అయితే ఎవరైనా కానీ అవకాశం ఇచ్చినప్పుడు అది వినియోగించుకొని ప్రజలకు మేలు చేసినప్పుడే మళ్ళీ ఇంకోసారి ఫామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. మీ ఎంపీ బండి సంజయ్ పరిస్థితి ఏంది? స్కూళ్ళ పైన ఫోకస్ చేస్తున్నట్టుండు, సైకిళ్ళ పంపిణీ ఉన్నట్టుంది. ఇదే ఊరి నుంచి ఆటోలో రేకొండకి వెళ్ళినట్టుండు రీసెంట్గా. అక్కడ ఒక 20 లక్షలు ఆ స్కూల్కి ఇచ్చినట్టుండు. సో ఆయన మంచి పని చేస్తుండా? సార్ ప్రభుత్వం ఫామ్లో ఉన్నప్పుడు ఈ అధికారంలో ఉన్న పార్టీలు చేస్తాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి వచ్చే ఫండ్స్ ద్వారా వాళ్ళు చేయాల్సిన డెవలప్మెంట్స్ కూడా చేయాలి. ఎందుకంటే ప్రజాసేవ కోసమే కదా సార్ వాళ్ళ ఫామ్లోకి వచ్చింది. వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఇది ఒక్కటి చేసుడుతోనే చేసినామని చెప్పుకోవడం కాదు. సెంట్రల్ ఫండ్స్ కూడా చాలా మట్టుకు చేయవలసిన పనులు ఉంటాయి. వాళ్ళు చేస్తారు, కానీ ఇంకా కూడా చేయాలి. చేస్తేనే అప్పుడు మనం గుర్తించగలుగుతాం. ఎందుకంటే బెటర్ అయినా బండి సంజయ్ అందుబాటులో ఉంటాడా? సో అంటే కొంత ఆయన సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాడు. సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు, లోకల్ మనకు కరీంనగర్ డిస్టిక్ లోకల్ కాబట్టి మనకు అందుబాటులోనే ఉండాలా. ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ అయినప్పటికైనా కానీ మన లోకల్ క్యాండిడేట్ కాబట్టి ఎవరికైనా ఏ ఆపద వచ్చినా ఏది చేసుకున్నా నువ్వు సపోర్టింగ్ ఉన్నప్పుడే నేను గుర్తిస్తారు. లేదు ఎలా ఏదో మనకు అవసరం ఉన్నదని మన అవసరం తీరిన తర్వాత ఎవరిని పట్టించుకోకపోతే తర్వాత జనం కూడా పక్కన పెట్టే ఛాన్స్ ఉంటుంది, అవకాశం అంతే ఉంటుంది. ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు. కాదన్నప్పుడు నిన్ను కూడా పక్క పెడతారు, ఎవరినైనా పక్క పెడతారు. అది అవకాశం చేయాలా, ప్రజా సేవలో ఉన్నప్పుడే గుర్తిస్తారు. సరే చేస్తాడు, ఇంకా కూడా చేయాలా. ఓకే పెద్దనా సారు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 3 ఎకరాలు ఉంది. రైతు బంధు వచ్చిందా? రావట్లేదు ఇప్పుడు, రావట్లేదు. 2 ఎకరాలకేమో ఇచ్చినట్టుందిగా. ఇచ్చింది 2 ఎకరాల వరకు వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ జరిగిన నుండి ఇవ్వలేదు. సరే ఎందుకు అడగట్లే మరి? 2 మాటలు వచ్చింది. ఎవరినైనా అడగమంటుంటావు, ఏమని చేయమంటావు? అయిపోయి మీ ఎమ్మెల్యేకి అడగాలి, మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అడుగుతాం. పోయి ఎమ్మెల్యేని అడిగితే ఆ దగ్గర కూడా పోనీయాడు ఆయన. అంతా పోలీస్ బలగా ఉంటాయి కదా. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒకటేసారి పడుతుండేనా? ఒక్కటేసారి పడుతుండే, టైం టు టైం పడుతుండేది. ఎందుకు మరి ప్రాబ్లం ఏంటంటే ఎందుకు ఇస్తలేదు మరి? మాకు తెలియదు ఆ సంగతి. అందరితో మనం పైసలు లేవు అంటుండగా. పైసలు ఎందుకు లేవు? పైసలు లేని కేసీఆర్ ఎట్లా ఇచ్చిండు? మళ్ళీ ఆయన అప్పులు వేసిండు, ఏర్పడ్డ సంవత్సరం అని ఆయన అప్పుడే ఇచ్చిండుగా. ఆయన అప్పులు వేసిండంట, ఆయన టైం పడుతుంది. ఎన్న టైం పడుతుంది? ఇంకా 3 years అయిపోతుంది ఆల్రెడీ. 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయని 2 times వేసిండు ఆయన. ఏమంటాడు మీ పొన్నం ప్రభాకర్ మంత్రి? ఏమంటాడు? అనేది ఏముంది, అనేది ఏం లేదు, చూసేది ఏం లేదు. అంతా రైతులను కొరుగుడే. అంతే. నలభై వచ్చిపోతాడా?
మొన్న 43 కిలోలు పెట్టినా కూడా 45 కిలోల చొప్పున ఒక బ్యాగ్ తీసుకున్నాడు ఆయన. కరువు కింద 3 కిలోలు తీసేసిరా? 5 కిలోలు 5 కిలోలు 5 కిలోలు తీసేసిండు నాయకు. ఎవరికి దాని స్పందన లేదు, ఏం లేదు. ఇప్పుడు ఇలా లారీల కొరత ఈడ కూడా కనిపించిందా మొన్న? నాళ్ళ కొరత అంటే వాడు అదేంటి జీపీఆర్ పెట్టమన్నాడు. ట్రాక్టర్ల కొరత ఇబ్బంది ఉంది నాకు. గతంలో ఎప్పుడు లేదు మరి, ఎందుకు ఈసారి ఇంత ఇబ్బంది అయింది మరి? మేము ఈ జీపీఆర్ పెట్టుట్లా ఇప్పుడు ట్రాక్టర్లకు అది పేపర్స్ ఉండాలి, రోడ్డు మీద పెట్టడానికి ట్యాక్స్ ఉండాలి, అవన్నీ ఉండాలి కదా. అవన్నీ సిస్టమేటిక్ పెట్టుట్లా ఇబ్బంది అయిపోయింది. రైతులను ఆరపోసుకుంటాడు ఆల్రెడీ. గెలుస్తాడా మళ్ళా పొన్నం ప్రభాకర్? మళ్ళీ గెలుస్తాడా? తర్వాత సంగతి యూరియా బస్తాల కొడుతున్నది. ఇక 20 బస్తాలు అంతా రేటు పెంచిండు, బాగా పెంచిండు ఆయన. ఎగ్దమ్ 2150 ఆట 1400 రూపాయలు ఉండే. ఇప్పుడు ఈయన ఉన్నాడు ఎగ్జాంపుల్, ఆయనకు ఉన్నది భూమి ఉన్నది, యూరియా బుక్ చేసుకోవడానికే తెలియదు, ఫోన్ సంగతే తెలియదు. వాళ్ళు యూరియా బస్తాలు బుక్ చేసుకోవాలండి, యూరియా సంగతి ఏందని పడిగాపులు కాస్తున్నారు. ఈ రైతులను కూర్చోబెట్టుకుంటే అయితే కష్టం, చాలా కష్టం అవుతుంది. మళ్ళీ కేసీఆర్ రావాల్సిన అవసరం ఉందా? కేసీఆర్ అయితేనే బాగుంటుంది. ఈ పద్ధతిని అయితే ఈ పద్ధతి బాగాలేదు. ఈ రైతులను ఇట్లా ఈ బస్తాల కాడ రేటు పెంచుడు, ఆ వడ్ల కాడ ముంచుడు. మీకెన్ని ఎకరాలు ఉంది? ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 2 ఎకరాలు ఉన్నది. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు 2 ఎకరాలకే పడ్డది. ఇంకో ఎకరం 3 ఎకరాల ఉన్నది కానీ పర్లే. ఇప్పుడు మొన్నటి నుంచి ఇత్తా అని అన్నాడు. ఇప్పుడు లాస్ట్కి ఏమంటాడో చూడు, పేపర్ చూడు. అట్లా ఏంది అసలు ప్రాబ్లం ఏంది? పైసలు లేకనా ఏందన్నట్టు? పైసలు లేకేంది, పైసలు ఎందుకు ఉండయి? 15 సార్లు 20 సార్లు నువ్వు ఢిల్లీకి పోవడానికి పైసలు ఉంటాయి, విమానంలో పోవడానికి. పోయి ఏం చేసుకొచ్చినావు? ఏమైనా మీటింగ్ అంటావు, అక్కడ మీటింగులు ఏమున్నది? మీటింగులు అలా పార్టీ వాళ్ళని కలవాలిగా, రాహుల్ గాంధీని, సోనియా గాంధీ. అయ్యమంటే ఇస్తా లేకపోతే లేదా? రేపు మేము ఎవరు మాకు ఆయనే ఓటు వేయమంటే వేయాలి. మేము రాహుల్ గాంధీ వచ్చి ఓటు వేయమంటేనే వేయాలి అంతే. ఇక్కడ నేను చెప్తే వినట్టు లేదు కదా ఇక. అట్లా ఇప్పుడు ఎక్కడనో ఎక్కడనో కేసీఆర్ కూడా కొన్ని చేసిండు పొరపాట్లు, చేయలేదు కానీ. ఇప్పుడు మహారాష్ట్రంలో చచ్చిపోతే అక్కడ ఏదో మీటింగ్ పెడితే అక్కడ పైసలు ఖర్చు పెట్టిండు, మాకు రైతు బంధు ఇవ్వకుండా లాస్ట్కు. అక్కడ మన పోయి మన 10 ఆంధ్రలో పెట్టిండు. గిటి ఇంకా ఎక్కడ ఇటుకన పోయి వాళ్ళకు రైతుకు 300 మందికి 10 లక్షలు ఇచ్చిండు. ఇప్పుడు మనకి ఇక్కడ మన పైసలు కొంట పోయి మందికి ఇచ్చుడు ఏమున్నది? మంది దగ్గర నుంచి మనకి వాళ్ళని ఇస్తారా? ఇప్పుడు ఆ రాష్ట్ర పనులు అయితే మనకి ఏమైనా ఇవ్వాలి కదా. ఇప్పుడు మన 300 మందికి 10 లక్షలు ఇచ్చిండు. అక్కడ వాళ్ళు మనకు ఎవడైనా చచ్చిపోయినా కానీ ఇచ్చిండు, ఎవరైనా చేసిండు. అయితే అవసరమా? మందికి పెట్టుడు అవసరమా? మన ఇంటి అట్లా కాదు. ఒక్కటి మన ఇంటోడు కడుపు నిండా తినక మంది ఇంటోని కడుపు నిండిపితే నీకు కాలువరా? కాలుతారు కదా. కాంగ్రెస్ వాళ్ళకి టైం ఇవ్వాలి. ఇంకా కేసీఆర్ 10 ఏళ్ళు ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్పేది ఎవ్వరేం చేయలేరు, వాళ్ళు బాగుపడటానికే. ఇప్పుడు అట్లా కాదండి. 900 కోట్లు మీద మొన్న విలువైనాయి అన్నాడు. 2 ఎకరాల వరకే వేసినావు. తతిమ పైసలు ఏమైనాయి అని అడుగుతాను. విడతల వారికి చేస్తాడంట కదా. ఎప్పుడు ఎత్తావు? ఇంకా ఇప్పుడు మొన్న ఎప్పుడు నవంబర్లో 40 రోజుల వరకు మొత్తం ఎత్తా అన్నావు, వేసినావా? ఇప్పుడు మళ్ళీ ఏదో అన్నావు, ఇప్పుడు ఏదో మభ్య పెట్టడానికి వరకు ఇప్పుడు పెట్టినావు రైతు భరోసా. మళ్ళీ అది ఇప్పుడు ఎలక్షన్ ఉంటే మా ఇస్తావు, ఎలక్షన్ లేవు కదా. లేవు, అవి బందే. అవి పెట్టాడు వినొచ్చిందా గట్లా. మరి ఏంది, మంత్రిగా ఉండు కదా, ఇక్కడ ఎక్కువ డెవలప్మెంట్ జరగాలి. అసలు లేవు అంటారు వాళ్ళే, వానికే అది చేస్తాను మాకు లేవు అంటారు. ఇప్పుడు ఎమ్మెల్యే నియోజకవర్గం అంటే కొంత ఇబ్బంది ఉంటుంది. ఈయన మంత్రిగా ఉండు కదా, ఊకునే కొట్లాడి తీసుకురావచ్చు. మంత్రి దగ్గరికి ఎవరు పోవాలి? ఈయన ఇప్పుడు అట్లా కాదు. నేను ఇప్పుడు మా సొంటలు ఒక్కరు పోతే పని కాదు కదా. అట్లంటలేనే మీ పొన్నం ప్రభాకర్ మినిస్టర్ కదా. మినిస్టర్ అయితే మినిస్టర్కి అంతే ఉన్నది, మా ముఖ్యమంత్రికి అంతే ఉన్నది, అందరికీ అంతే. వాళ్ళ ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి అయ్యింది, మీ మినిస్టర్ ఏం చేస్తాడు చెప్పు. ఎట్లా మళ్ళా ఈ వ్యతిరేకత మళ్ళీ కేసీఆర్కి కలిసి వస్తుంది. వ్యతిరేకత ఉంటుంది ఒకవేళ, చాలా కష్టం. మరి కేసీఆర్ బయటకు వెళ్తలేడు కదా. సరే మీరు కేసీఆర్ కావాలనుకుంటారు, బాగానే ఉంది, ఆయన బయటకు వస్తలేడు కదా. బయటికి రాడు ఆయన ఇప్పుడు ఆయన చేసిండు. ఆయన ఇప్పుడు మనకు అవసరం ఉన్నది ఢిల్లీతో, ఆయన ఢిల్లీకే పోపాయి, పైసలు ఎత్తేకపోయి. ఇప్పుడు నువ్వు చేసినావు, తెలంగాణ తెచ్చినావు, నువ్వు పోయి అక్కడ అవ్వని అడిగితేనే భూమి పెడుతుంది, అవ్వని అడిగిపోయినా భూమి ఎక్కడ పెడతాయి?
ఇంట్లోనే పండివి అక్కడ పోకపోతుంది ఢిల్లీ పోయి మరి ఏం సంగతి అని ఆ, ఒక్కటి నువ్వు ఏ పార్టీ అయినా ఏదైనా కానీ ప్రధానమంత్రి వస్తే పోయి అలాగనే పోతుంది ఇక్కడ హైదరాబాద్కి వస్తే కలిసినావా మరి ఇక కలవకపోతే ఎట్లుంటుంది పార్టీ ఏదైతే మనకు అవసరం ఉన్నది కొట్లాడాలి మనం తెచ్చుకోవాలి సరే పనులు కాకుండా కానీ వస్తాడా పొన్నం ప్రభాకర్ వచ్చిపోతుంటాడా వస్తాడు రాకడే ఎందుకు రాడు మాట్లాడు అందుబాటులో అయితే ఉంటాడుగా అందుబాటులో ఉంటాడు